ఈ పరిస్థితి ఉండకూడదని 10 ఏళ్ల పాటు, ఒక దశాబ్దం కాల పాటు పోరాడిన వ్యక్తి రమణాచారి గారు. బ్రాహ్మణులు ఈ పరిస్థితుల్లో ఉండకూడదు, కష్టాల్లో ఉండకూడదు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని బ్రాహ్మణ పరిషత్తులో నన్ను కూడా సభ్యుడిగా తీసుకున్నారు. వారి ఆధ్వర్యంలో పనిచేశాము. 10 ఏళ్ల పాటు వీటి కోసం చేశారు. ఈ రోజున మీరు పిల్లల పెళ్లి చేయాలంటే 10,000, 20,000 రూపాయలతోనే మన బ్రాహ్మణ ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్న దాంట్లో చేసుకునే అవకాశం కల్పించారు. ఒక హైదరాబాదే కాదు, జిల్లాల్లో కూడా కల్పించారు. అదేవిధంగా విదేశీ విద్య, స్వయం ఉపాధి, ఇలాంటి ఎన్నో రకాల వేద పాఠశాలలకు ఎన్నో రకాల స్కీములను ఏర్పాటు చేసి అవన్నీ కొనసాగే విధంగా చేసి బ్రాహ్మణులను ఒక స్థాయికి తీసుకొచ్చే విధంగా తాను శ్రమించినది ప్రతి ఒక్కరికి తెలుసు, కనబడుతుంది. ఇప్పుడు అవి పథకాలు ఆగిపోవడానికి కారణము ప్రభుత్వ వైఫల్యం అంటారు, కానీ నేను అనేది మాత్రం బ్రాహ్మణుల వైఫల్యం అంట. ఇప్పుడు వస్తున్నాము, కలుస్తున్నాము, తీసుకుంటున్నాము. మరి ప్రభుత్వంతో పోరాడేందుకు అందరు ఎందుకు కలిసి రావట్లేదు? సంఘాలు చేస్తున్నాయి, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. వివాహ వేదికలు పెడుతున్నారు, జాబ్ మేళా పెడుతున్నారు, ఇలాంటి సరుకులు పంపిణీ, లేకపోతే ఆత్మీయ సమ్మేళనాలు ఇలాంటివి పెడుతున్నప్పుడు వస్తున్న జనం ఏదైతుందో ప్రభుత్వం దగ్గర మనము క్వశ్చన్ చేయడానికి అడిగినప్పుడు మాత్రము 10 మంది మాత్రమే ఉంటున్నారు. అంటే బ్రాహ్మణులు కలిసికట్టుగా ఉండకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. కోవిడ్ టైంలో తీసుకోవాల్సిన సరుకులు మిగతా టైంలో మనం తీసుకుంటున్నాం, పంచుతున్నారు, సంఘాలు పంచుతున్నాయంటే మనం వీక్ అవుతున్నట్టే కదా. వాటిని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను పొందాలి. ప్రభుత్వ పథకాలే కాకుండా ఇంకా ప్రత్యేకంగా మనకు రావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను కొనసాగించే విధంగా సంఘాలకు వెన్నుదన్నుగా మీరందరూ ఉండాలి. మీరు ఒక్కరే కాదు, మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక కార్యక్రమం చేస్తున్నారంటే వాళ్ళ వెన్నుదన్నుగా ఉంటే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది, ముందుకు వస్తారు, ఆ పథకాలు రావడానికి ఉంటుంది, మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ఉంటుంది, మీ కుటుంబాలు బాగుపడడానికి ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాదు, ఇంక ఈ కార్యక్రమాలు చేయడానికి మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళతో సహకరించి ఇంకా మన వాళ్ళు పేదవాళ్ళు ఎవరున్నారు? పేదవాళ్ళు అంటే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఖర్చులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి కాబట్టి ఖచ్చితంగా మనకు అన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీర్చుకోవడానికి బ్రాహ్మణులు ఐక్యతగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. ఒక్కటిగా ఉన్నప్పుడే మనం అన్నీ సాధించుకోగలుగుతాం, మనది మనమే సాధించుకోగలుగుతాం అనేది ఒకటి